ఈరోజు మనం ఎంతో టేస్టీగా రుచిగా ఉండే పాలక్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఏదైనా జర్నీ చేసేటప్పుడు కూడా లంచ్ బాక్స్లో పెట్టుకొని వెళ్తే ఈజీగా అయిపోతుంది, త్వరగా కూడా అయిపోతుంది. మనం రైస్ ఉడికించి పెట్టేసుకుంటే 5 మినిట్స్లో ఇది చేసేసుకోవచ్చండి. ముందుగా నేను 1 గ్లాస్ బాస్మతి రైస్ ఇలా ఉడికించి పెట్టాను. తర్వాత పాలకూరని ఒక కట్ట తీసుకొని ఇలా మిక్స్ చేసి పెట్టుకున్నాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక క్యాప్సికమ్ మీడియం సైజ్ తీసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర, అలాగే ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 3 పచ్చిమిర్చి, అలాగే ఒక 2-3 బీన్స్ కూడా తీసుకున్నాను. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. అలాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేశాను. రైస్ వాటికి వేటికైనా సరే నెయ్యి వేస్తే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. తర్వాత ఇందులోనే కొంచెం మసాలా దినుసులు వేశాను. చెక్క, ఇలాచి, అలాగే షాజీరా కొంచెం వేశాను. లవంగాలు, అనాస పువ్వు కూడా వేశాను. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకుందాము. బాగా ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదండి. అక్కడక్కడ మనకి తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకుందాము. కొంచెం వేగిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసాను. మనం పాలక్ రైస్ చేస్తున్నాం కాబట్టి నేను అన్ని గ్రీన్ వెజిటబుల్స్ తీసుకున్నానండి, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత బీన్స్ కూడా వేసి వేయించుకుందాము. మనకి కర్రీ చేసే టైం లేదు అనుకున్నప్పుడు ఇది చేసుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి. అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కదా. తర్వాత అవి కూడా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ అనేది వేసి వేయించుకుందాము. ఇది పచ్చిదండి కాబట్టి కొంచెం వేగాలి పాలకూర పేస్ట్ అనేది. పచ్చి వాసన అంతా పోయే వరకు వేయించుకుందాము. తర్వాత ఇందులోనే కొంచెం సాల్ట్ వేసాను. 1 స్పూన్ సరిపోతుంది. ఆల్రెడీ పాలకూరలో కొంచెం ఉప్పు ఉంటుందండి, చూసి వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసాను. తర్వాత కొంచెం జీలకర్ర పొడి. మసాలాలు కూడా నేను ఎక్కువగా యూజ్ చేయలేదండి, చాలా మైల్డ్గా ఉంటుంది ఫ్లేవర్ కూడా, అండ్ ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది మనకి ఇది. ఇందులోనే 1 స్పూన్ గరం మసాలా కూడా వేసాను. ఇందులో మనం కారం యూజ్ చేయం కాబట్టి పచ్చిమిర్చి 3 వేసానండి. తర్వాత ఇందులోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని కలుపుకుందాము. బాస్మతి రైస్ నేను పొడిగా ఉండేలాగా ఉడికించుకున్నానండి. మెత్తగా ఉంటే అంత బాగోదు. ఇది మొత్తం కలుపుకున్న తర్వాత నేను నిమ్మరసం కూడా పిండుతున్నానండి. నిమ్మరసం పిండడం వల్ల టేస్ట్ అనేది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత ఫైనల్గా కొత్తిమీర చల్లుకుందాము. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే పాలక్ రైస్ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ.